నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా సజన. గురుగారు, ఈ మార్చి నెలలో రవి గ్రహ మార్పు జరుగుతుంది. మరి ఈ గ్రహ మార్పు వలన ద్వాదశ రాశుల వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అనేసి అంటారు? 2024 సంవత్సరంలో రవి గ్రహము మార్చి 14వ తేదీలో కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. దీని వలన 12 రాశుల్లో చాలా మార్పులు అనేటటువంటివి వస్తాయన్నమాట. ఇప్పుడు మేషరాశి వారికి వ్యయంలో పడతాడు, ఈ వృషభ రాశి వారికి లాభస్థితిగతుడవుతాడు, మిథున రాశి వారికి రాజ్యస్థితిగతుడవుతాడు, కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలోకి వస్తాడు, ఆ తర్వాత సింహరాశి వారికి అష్టమ స్థితిగతుడవుతాడు, కన్యారాశి వారికి సప్తమ కళత్ర స్థానంలో ఉండడం వల్ల అనేకమైనటువంటి మార్పులు, సంచలనాత్మకమైన మార్పులను తీసుకొస్తాడు. ఇక తులారాశి వారికి షష్ఠ స్థితిగతుడై ఉంటాడు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో ఉండి సంతానం పైన అనేకమైనటువంటి ప్రభావాలు తీసుకొస్తాడు. తర్వాత ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమంలోకి వస్తాడు. మకర రాశి వారికి విక్రమస్థానంలోకి, ఆ తర్వాత కుంభరాశి వారికి ధనస్థానంలోకి, అలాగే ఈ యొక్క మీనరాశి వారికి జన్మస్థానంలో సంచరిస్తాడు ఈ రవి మార్చి 14, 2024 సంవత్సరం నుండి. గురుగారు, ఈ రవి గ్రహ మార్పు ప్రభావం వలన మరి సింహరాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అనేసి అంటారు? రవిగ్రహం అంటేనే సింహరాశికి అధిపతి కాబట్టి వాళ్ళకి చాలా బాగుండాలి. కానీ విచిత్రం ఏమిటంటే అష్టమ రవి అయ్యాడు సింహరాశి వాళ్ళకి, కాబట్టి వీళ్ళకి బాగుండదు. అది విచిత్రం. ఆరోగ్యపరంగా ఈ యొక్క ఏదో ఒక ప్రాబ్లం రావడం, లేకపోతే ప్రభుత్వ సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఏవో ఒక అడ్డంకులు, కాకపోతే వాళ్ళ సొంత రాశి కాబట్టి ఇప్పుడు 100% బాధించాల్సింది 75% బాధించి మిగతా 25% వదిలేస్తారనమాట. అయితే ఇక్కడ మనకి ఈ సింహరాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో యావరేజ్గా ఉంటుందని చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, టీఏలు, డిఏలు, అరియర్స్లు, లేకపోతే ట్రాన్స్ఫర్లు, ఇలాంటివి ఏవో ఒకటి ఉంటాయి. ఏదో ఒక విధమైనటువంటి అడ్డంకు, ఒకవేళ ట్రాన్స్ఫర్లు అయినా వీళ్ళకి వాళ్ళ కోరుకున్న చోట్ల కావు. అలాగే కాంట్రాక్టర్స్ ఉంటారు, బిల్స్ ఇవన్నీ కూడా మున్సిపాలిటీ, ఇరిగేషను, R&B ఇలాంటి డిపార్ట్మెంట్స్, రైల్వే, ఇవి వీళ్ళకి బిల్స్ సకాలంలో రావు. దాని ద్వారా కొంత వీళ్ళ ఇబ్బంది అనేటటువంటిది ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఈ యొక్క సింహరాశి వాళ్ళకి భార్యలతో యుద్ధం, జీవిత భాగస్వామి, తర్వాత వ్యాపార భాగస్వామి వాళ్ళతో యుద్ధాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి కొంచెం వాద శక్తులు తగ్గించుకొని వీళ్ళ వితండవాదం చేయకుండా మామూలుగా ఉంటే సరిపోతుంది. అయితే ఈ యొక్క రవిగ్రహము ప్రభావం వలన మార్చి 31వ తేదీ తర్వాత ఈ శుక్రగ్రహ కూడా వ్యతిరేకం అవుతాడు. కాబట్టి ఈ 14 మార్చి నుంచి ఈ 31 మార్చి వరకు మీకు శుక్రుడు మేలు చేస్తాడు వీళ్ళకి. అంటే స్త్రీల వల్ల, స్త్రీల ఆఫీసర్స్ వల్ల వీళ్ళకి లాభం జరగడం, ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు పూర్తి అవ్వడం, ఈ విధంగా కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అటువంటి అన్నీ కూడా మరి చక్కగా షష్టమ స్థితిగతుడైనటువంటి ఈ కుజగ్రహ ప్రభావం వలన మళ్ళీ మనకి 15 మార్చి నుంచి మనకి ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి సప్తమ కుజుడు వస్తున్నాడు. అంటే మనకి 14 అంటే ఒకరోజు సప్తమ కుజుడు యొక్క ఫలితాలు బాగుంటుంది. కాబట్టి ఈ వీళ్ళంతా కూడా వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు రేట్లు పెరగడము, ఆ తర్వాత వీళ్ళు కొనుక్కున్నటువంటి స్థలాలు వీళ్ళకి తక్కువ రేట్లకి రావడము, ఇవన్నీ కూడా మార్చి 14వ తేదీ 1 డే వరకు వస్తాయన్నమాట. 15th నుంచి మరి శత్రుక్షేత్రం కాబట్టి భార్య యొక్క సలహా మేరకు, భార్య యొక్క గైడెన్స్తో కనుక వెళ్ళినట్లయితే వీళ్ళు బయటపడతారు సమస్యల నుంచి. లేకపోతే ఈ సింహరాశి వాళ్ళు ఇరుక్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాదు వీళ్ళ సోదరుల నుంచి కూడా మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా
సింహరాశి వాళ్ళు వాళ్ళ భార్య ఎలా చెప్తే అలా వినాల్సినటువంటి అవసరం 100% ఉంది. మరి సింహరాశి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు? సింహరాశి విద్యార్థులకి భాగ్యంలో గురుడున్నాడు కాబట్టి బాగుంది. చదువు నాలెడ్జ్ పెంచుకుంటే పెరుగుతుంది. అయితే మరి జ్ఞాపకం శక్తి ఉండాలి కదా. ఆ బుధుడు నేర్చపట్టాడు 7 మార్చి నుంచి. అక్కడ బుధుడు నేర్చపట్టడం వల్ల చదివింది మర్చిపోతూ ఉంటారు. అసలే మన స్టూడెంట్స్ 1 డే బ్యాటింగ్ వాళ్ళు. వీళ్ళంతా 3 రోజుల ముందు 2 రోజుల ముందు ప్రిపరేషను, 1 డే ముందు ప్రిపరేషను. ఒక్కొక్కడికి 16 13 సబ్జెక్టులు బ్యాక్లాగులు ఇంజనీరింగ్లో. ఇటువంటి మహానుభావులు నా విద్యార్థులు కాబట్టి వీళ్ళంతా కూడా ఎక్కువ కష్టపడి చదవాల్సినటువంటి అవసరం ఉంది. చదివితే ఖచ్చితంగా మనకి మతిమరుపు ఉన్నప్పటికీ కూడా ఈ నాలెడ్జ్ అనేటటువంటిది 10 సార్లు చదవడం వల్ల గ్యారంటీగా వీళ్ళు మంచిగా మార్కులు రాస్తారు. మరి రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటే? రాజకీయ నాయకుల పరిస్థితి అస్సలు బాగుండలేదు సింహరాశి వాళ్ళకి. అష్టమంలో ఈ యొక్క రవి ప్రభావం పడడం వల్ల అనేక రకమైనటువంటి సమస్యలు, సీట్లు కోసం భంగపాటు పడి ఎంతో ఖర్చు పెట్టుకొని మాకే వస్తుంది ఈ పార్టీలో అని ఖర్చు పెట్టుకున్న వాళ్ళకి భంగపాటు తప్పదు. ఈ సమస్యలతో సతమతం అవుతుంటే ఇంట్లో వీళ్ళ తండ్రి గారి నుంచో లేకపోతే కుటుంబ పరంగా ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు, అనారోగ్య సమస్యల వల్ల పాపం రాజకీయ నాయకుల పరిస్థితి సింహరాశి వాళ్ళకి బాగుండదు. ఆ తర్వాత ఈ రవి సంచారం అయిన తర్వాత అప్పుడు బాగుంటుంది. అప్పుడు ఏకంగా వీళ్ళ ఎలక్షన్ కనుక మరి మళ్ళీ ఈ యొక్క మార్చి 14 నుంచి ఏప్రిల్ 14 తర్వాత కనుక పెట్టినట్లయితే ఈ రాజకీయ నాయకులు అప్పుడు మంచి పరిస్థితుల్లోకి వెళ్తారు. ప్రస్తుతం అయితే డల్. వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో వీళ్ళకి చక్కగా ఉంటుంది. ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి బిజినెస్లు వీళ్ళు చేయకూడదు. సాఫ్ట్వేర్ రంగాల్లోకి వెళ్ళకూడదు. ఉద్యోగాలు చేసుకోవచ్చు. తర్వాత ఈ ఇనుము సంబంధించినటువంటి బిజినెస్లు బ్రహ్మాండంగా వీళ్ళు చేసుకొని ముందుకు వెళ్ళచ్చు. ఇక హోటల్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, బట్టల షాపులు, ఈ యొక్క ఫ్యాన్సీ స్టోర్స్, ఇలాంటి బిజినెస్ల్లో వీళ్ళకి లాస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. హాస్టల్స్ ఇవన్నీ కూడా. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి బిజినెస్ చేసుకోవాలి. మరి అలాగే ఈ సింహరాశి స్త్రీలకి ఎలా ఉండబోతుంది అంటారు? సింహరాశి స్త్రీలు పాపం ఉబలాట పరులు, ఓవర్ జనరస్. అంటే అడిగిన వాళ్ళకి అప్పులు ఇచ్చేస్తూ ఉంటారు, డబ్బులు ఇచ్చేస్తూ ఉంటారు, సహాయాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ మాట ఎదిరిస్తే వాళ్ళ తోలు కూడా తీసేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సింహరాశి స్త్రీలకు కాస్త మనశ్శాంతి అనేటటువంటిది తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ భర్త అనుకూలంగా ఉంటాడు, భర్త చెప్పిన మాట వింటాడు. కానీ వీళ్ళకి ఇతరత్ర వ్యవహారాలలో అంటే కుటుంబ పరంగా తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు వీళ్ళు అనవసరమైనటువంటి సమస్యలు వీళ్ళకి తీసుకొస్తూ ఉంటారు. అలాగే సంతానం యొక్క మొండి వైఖరితో వీళ్ళకి కొంచెం చంచలత్వం, కొంచెం భయం ఇలాగా ఉండడము ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత వీళ్ళకి ఆర్థికంగా డబ్బులు వీళ్ళ ఆడవాళ్ళు తెలియకుండా పాపం డబ్బులు అప్పులు ఇస్తూ ఉంటారు. అటువంటివన్నీ కూడా డబ్బులు ఏమి లాస్ కావు. ఎంతో కాలంగా ఇవ్వనటువంటి వాళ్ళు ఆ బకాయిలన్నీ కూడా వసూలు చేస్తారన్నమాట వీళ్ళు. అలాగే చిట్లు వేస్తారు. ఆడవాళ్ళంటేనే చిట్లు. ఆ చీటీ వ్యాపారాల్లో వీళ్ళకి చక్కగా లాభాలు, పాటలు మంచిగా వచ్చి లబ్ధి పొందుతారు. ఇక షేర్స్ జోలికి వెళితే ఈ ఆడవాళ్ళు నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి అలాగే ఈ మహిళలు ఏం చేస్తారంటే సింహరాశి మహిళలు పాపం జాలిపడి బంగారము అది వేరే ఇంకొక అక్కగారు ఎవరో చెప్పారనో, అంటే అక్క అంటే తెలిసిన వాళ్ళు చెప్పారనో, ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ వేరే వాళ్ళకి బంగారం అది ఇచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. భర్తకి తెలియకుండా ఆ బంగారం కోల్పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వీళ్ళు వెళ్ళాలి. కాబట్టి వీళ్ళు ఒక్కసారి కనుక మనుషుల మీద నమ్మకం కోల్పోతే మొత్తం ఇంకా అందరినీ నమ్మకుండా పెద్ద శాడిస్టులు అయిపోతారు. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి సందర్భం ఉంది. కోర్టు కేసుల్లో వీళ్ళు గెలవడం అనేటటువంటిది ఇప్పుడే పునాదులు పడుతున్నాయి. భవిష్యత్తులో అంటే గ్రౌండ్స్ కూడా ఇప్పుడు ఈ నెలలో పడుతున్నాయి. తర్వాత భవిష్యత్తులో వీళ్ళు గెలవడానికి అవకాశాలు. మరి వీరికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు? వీళ్ళకి ఆరోగ్యపరంగా మానసిక అశాంతి. ఇప్పుడు ఇచ్చిన డబ్బులు చిట్ల రూపంలో వాటిల రూపంలో వస్తుంది. కానీ కొన్ని మొండి బకాయిలు ఉంటాయి, కొన్ని వేధింపులు ఉంటాయి వీళ్ళకి. ఎవరికి చెప్పుకోలేనటువంటి వేధింపులు, అంటే నాట్ సెక్షువల్ హెరాస్మెంట్ అండ్ ఆల్, ఓన్లీ సింపుల్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారనుకో సింపుల్ ర్యాగింగ్,
అలాగే ఆడవాళ్ళు ఉన్నారనుకో, పక్కింటి అమ్మలక్క నన్ను ఇలా ఉంది, ఎదురింటి అమ్మలక్క ఇలా ఉంది, ఇటువంటి సమస్యల వల్ల వీళ్ళకి అనవసరం. అసలే మనకి సింహరాశి ఆడవాళ్ళకి నోట్లో నువ్వు గింజ కూడా దాగదు కాబట్టి ఏదో ఒకటి అంటూ ఉంటారు, చెప్తూ ఉంటారు. కాబట్టి అలాంటి గొడవల వల్ల కాస్త మనశ్శాంతి లోపం అనేటటువంటిది తప్ప మిగతా ఏముండవు. అలాగే కళ్ళజోడ వేసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది ఈ నెలలో. ఐ ప్రాబ్లము మామూలుగా నడుస్తూ చాలామందికి చెట్టు కొమ్మ గుచ్చుకొని కన్నుకి రెటినా కొంచెం దెబ్బతిండము ఇలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మరి వివాహం కాని వారికి, సంతానం లేని వారికి యోగం ఉందంటారా? వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు సింహరాశి వాళ్ళకి ఇప్పుడు కావు. వీళ్ళు కొంచెం కుదుర్చుకొని పెట్టుకోవాలి. ఏప్రిల్ నెలలో అసలు కావు. ఏదైనా జరిగితే 31 మార్చి లోపల జరగాలి. 14 మార్చి మనకు రవి లెక్క, 14 నుంచి 31 మార్చి వరకు మనకి ఆ పీరియడ్ మనం చూసుకుంటే అది అనుకూలం. ఆ తర్వాత అనుకూలత లేదు. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి మాత్రం సంతానం కలుగుతుంది. కొద్దిగా డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు. మరి ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏంటంటారు? బుధ జపం చేసుకోవాలా, బుధ స్తోత్రం చదువుకోవాలా, బుధుడికి కిలోంపావు పెసల్ని, ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి గుళ్ళో కానీ ఇంట్లో కానీ దానం చేసుకోవాలా. బుధవారం నాడు ఉదయం కరెక్ట్గా తెల్లవారుజామున 5 గంటలకి. రెండవది శ్రీ మహావిష్ణువు యొక్క అష్టోత్తరం చదవడం కానీ, సహస్రనామ చదవడం కానీ పూజలు చేసుకోవాలా. ఆ తర్వాత ఈ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువు, శ్రీకృష్ణుడి యొక్క నామాలు ఎవరో ఒకరివి చదవడం వల్ల వీళ్ళు బ్రహ్మాండంగా డెవలప్ అవుతారు. అలాగే గురువుగారు, సింహరాశి వారికి రవి గ్రహ మార్పు ప్రభావం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.